హరే కృష్ణ, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే గోశాలకు ఎరువు తీసుకోవడానికి. మీరు షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ మేము షిఫ్ట్ చేస్తున్న ప్లేస్లో చాలా స్పేస్ అనేది ఉంది, అందుకే అక్కడ ఎరువు వేయడానికి గోశాలకు అయితే వెళ్ళాను. అండ్ ఒక 10 bags ఎరువు అయితే తీసుకున్నాను. అండ్ ఈ ఎరువు అంతా ఇప్పుడు ఈ కింద ఉన్న ప్లేస్ అంతా వేయాలి. అండ్ ఇక్కడ మాకైతే చాలా స్పేస్ ఉంది, ఎన్ని ప్లాంట్స్ అన్నా పెట్టుకోవచ్చు, నాకు ఓపిక ఉండాలి అంతే. కౌడంగ్ మాన్యూర్ యూస్ చేయాలంటే అట్లీస్ట్ అది ఒక 6 months అయినా అలా సైడ్కి పెట్టేసిందే యూస్ చేయండి. ఎందుకంటే కౌడంగ్ మాన్యూర్ నుండి మనకి హీట్ అనేది చాలా ఎక్కువగా జనరేట్ అవుతుంది. అండ్ మనము వెంటనే యూస్ చేయడం కూడా అంత ఏమంటారు హెల్ప్ఫుల్ కాదు, ఎందుకంటే వాటిలో నుండి కొన్ని పురుగులు అవి వస్తుంటాయి, హీట్ అనేది బాగా జనరేట్ అవుతుంది. ప్లాంట్స్ అనేవి చిన్నగా ఉంటే ప్లాంట్స్ అనేవి గ్రోత్ కూడా తగ్గిపోతుంది. సో మీరు బెటర్ కౌడంగ్ మాన్యూర్ని అట్లీస్ట్ ఒక 6 months అలా సైడ్ పెట్టేసి దాని తర్వాత యూస్ చేయడమే మేలు. ఇప్పుడు నేను తెచ్చుకున్న మాన్యూర్ అయితే ఆల్రెడీ 3 months అయిపోయిందంట, వాళ్ళు అలా కుప్పలా వేసి. అయినా కూడా నేను తెచ్చుకున్నాను, ఎందుకంటే గ్రౌండ్ స్పేస్కి నేను ఆ ఎరువంతా వేయాలనుకున్నాను. పెద్ద ఏమంటారు పాట్స్లో గ్రో చేయడానికన్నా గ్రౌండ్ స్పేస్లో కాబట్టి ఏమంతా ఎఫెక్ట్ అయితే చూపిదు. సో అందుకే నేను మొత్తం కింద ఉన్న సాయిల్ అంతా లూజ్ చేసేసి నా దగ్గర ఉన్న మాన్యూర్ అయితే అంతా వేస్తున్నాను. సో నేను ఈ కింద ప్లేస్లో వచ్చేసి మ్యాక్సిమం ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టాలనుకున్నాను. ఫస్ట్ వెజిటబుల్స్ పెట్టాలనుకున్నా, కానీ వెజిటబుల్స్తో పాటు ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా పెట్టాలనుకున్నాను. ఎందుకంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ మనము రెగ్యులర్గా పూజకైతే యూస్ చేసుకుంటుంటాము ఫ్లవర్స్. మా ఇంట్లో అయితే రెగ్యులర్గా యూస్ చేస్తాం ఫ్లవర్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అయితే చూస్తూ ఉంటే నేను ఎక్కువ ఫ్లవర్స్ అయితే పీక్ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో అందుకే నర్సరీకి వెళ్ళి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా అన్నీ తెచ్చుకుందాం అనుకున్నాను. సో ఫస్ట్ ఈ వర్క్ అంతా అయిపోతే ప్లాంట్ షిఫ్టింగ్ అది అయిపోయిన తర్వాత వెళ్ళి నర్సరీలో ఇంకొన్ని ప్లాంట్స్ తెచ్చుకుంటాను. అండ్ నాకైతే ఇప్పుడు చాలా స్పేస్ ఉంది ముందు గార్డెన్ కన్నా. నేను ఎన్ని ప్లాంట్స్ అన్నా పెట్టుకోవచ్చు, నాకు ఓపిక ఉండాలి అంతే. కానీ ఎన్ని ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు. ముందు గార్డెన్లో అయితే స్పేస్ రిస్ట్రిక్షన్ చాలా ఎక్కువ, లిమిటెడ్ స్పేస్ అయితే ఉండేది, ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఉండేది కాదు. బట్ ఇప్పుడైతే నేను ఎన్ని ప్లాంట్స్ కావాల్సినా పెట్టుకోవచ్చు. అండ్ ఈ మాన్యూర్ కూడా ఆల్రెడీ 2.5 months అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం డ్రై అయింది, బట్ ఇంకా కొంచెం తడిగా ఉంది. అండ్ ఇంట్లో 4 టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి, బాగా చెట్టు నిండా టెంకాయలు కూడా ఉన్నాయి. సో మేము వచ్చినప్పుడు రాలినాయి కూడా కిందకి. సో ఆ టెంకాయ చెట్లకు కూడా కొంచెం మాన్యూర్ అది యాడ్ చేస్తున్నాను. నాకైతే చాలా వర్క్ అయితే ఉంది. మాన్యూర్ అంతా వేసిన తర్వాత ప్లాంట్స్ అన్నీ తీసుకురావాలి ఇక్కడికి. సో నేను ప్లాంట్స్ అన్నీ ప్రూన్ చేసేసాను, కొన్ని ప్లాంట్స్ అయితే రిపోర్టింగ్ చేయాలి. సో ఆ వర్క్ కూడా చాలా అవుతుంది అవన్నీ ఇక్కడ తెచ్చిన తర్వాత. మళ్ళీ ఇక్కడ తెచ్చిన తర్వాత ప్లాంట్స్ ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకోవాలి అండ్ ఏ కొత్త ప్లాంట్స్ తెచ్చుకోవాలి, అదంతా చాలా వర్క్ ఉంది. సో నాకు ఇప్పుడు ఇంకో 1 weekలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ వర్క్ అంతా అయితే చేసేస్తాను. ఇప్పుడైతే ఇలా వేసేసాను మాన్యూర్ అంతా కింద సాయిల్లోకి. సో ఇప్పుడు దాని అంతా మరి ఇంకోసారి మిక్స్ చేయాలి. అండ్ ఇక్కడైతే నేను అన్ని హైబిస్కస్ అండ్ ఇంకొన్ని మందారం కలర్స్ అయితే పెట్టాలనుకున్నాను. అండ్ ఇక్కడ ఒక గన్నేరు చెట్టు, అలాగే ఏదో శాండిల్వుడ్ సంథింగ్ ఏదో ఒక వుడ్ ప్లాంట్ అయితే ఉంది. పర్ఫెక్ట్గా నేమ్ గుర్తులేదు, మర్చిపోయా. అండ్ ఇంకో టెంకాయ చెట్టు కూడా ఉంది ఈ సైడ్. అండ్ నేలలో వచ్చేసి నేను ఒక మామిడి చెట్టు, గోరెంటాకు చెట్టు ఆల్రెడీనే ఉండే, దాంతోపాటు నా పాట్లో ఉన్న అంజీర్ చెట్టు కూడా కింద నాటేస్తాను. ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత చాలా ప్లాంట్స్ కూడా అన్నీ కింద నాటేస్తాను. ఇంటి బయట కూడా చాలా స్పేస్ ఉంది, అక్కడ గన్నేరు చెట్టు అండ్ దేవగన్నేరు అవన్నీ కింద నాటుతాను. ఎందుకంటే మంచి బ్లూమింగ్ అయితే ఉంటుంది పాట్స్లో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇదైతే గోరెంటాకు చెట్టు ఆల్రెడీ అయితే ఉంది, అండ్ ఒక కరివేపాకు చెట్టు కూడా ఉంది, అండ్ లాస్ట్లో అలోవేరా ప్లాంట్ కూడా ఉంది. సో ఇక్కడ ఉన్న సాయిల్ కూడా మొత్తం లూజ్ చేశాను. అండ్ నాకు ఈ సైడ్ కూడా ఉంది ప్లాంట్స్ కింద నాటుకోవడానికి. అండ్ ఈ సైడ్ వచ్చేసి తమలపాకు చెట్టు, బచ్చలి చెట్టు అలాంటివన్నీ పెట్టుకుంటాను. సో తమలపాకు చెట్టు కింద పెడితే చాలా బాగా వస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మొన్న వెళ్ళినప్పుడు చూపించా కదా. సో ఆ కొమ్మలు ఒక 2-3 తీసుకొని వచ్చి కింద నాటేస్తాను, మంచి గ్రోత్ అయితే ఉంటాయి.
అండ్ ఈరోజు అయితే ఈ వర్క్ అంతా చేసేసాను. టుమారో వచ్చి కొన్ని సీడ్స్ అన్నీ నాటుతాను. అండ్ నా ఎగ్జామ్స్ అయిపోయే లోపల ఆ ప్లాంట్స్ అన్ని కొంచెం గ్రోత్ అవుతాయి. సో ఆ తర్వాత మరి కావాల్సింటే నేను రిపోర్టింగ్ చేసుకోవచ్చు ప్లాంట్స్ అన్నిటిని. అండ్ ఈ టెంకాయ చెట్లకు కూడా అన్నిటికీ కింద పాదులు కట్టిస్తానన్నాడు మా అంకుల్. ఎందుకంటే ఇప్పుడు వాటరింగ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా ఓపెన్గా ఉంటే. అండ్ ఇక్కడ కూడా మొత్తం 3 టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి. అండ్ వాటి ఏజ్ కూడా చాలానే ఉంటుంది, చాలా పెద్దగా అయిపోయే ప్లాంట్స్ కూడా. చుట్టూ మాన్యూర్ అయితే వేసాను ఇప్పటికైతే. అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా అన్ని ప్లాంట్స్ పెట్టుకోవచ్చు నేను. అండ్ ఇది వచ్చేసి క్యాక్టస్ ప్లాంట్. ముందుసారి ఇంట్లో ఉన్న వాళ్ళు అలాగే వదిలేసి వెళ్ళారు. అండ్ ఈ ప్లాంట్ కూడా నిన్న ఒక 3 బ్లూమ్స్ అయితే వచ్చాయి. అండ్ ఈరోజు కూడా ఒక బ్లూమ్ అయితే వచ్చింది, చాలా బాగున్నాయి చూసేకి. అండ్ ఇప్పుడైతే నేను సీడ్స్ అయితే నాటుకుంటున్నాను లీఫీ వెజిటేబుల్స్వి. అండ్ కొన్ని వెజిటేబుల్స్ కూడా చిక్కుడు, బీర, కాకర దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ మ్యాక్సిమం నాటుతాను. ఎందుకంటే చాలా స్పేస్ ఉంది కదా, ఎక్కడో చాటే నాటేస్తాను ప్లాంట్స్ని. అండ్ సీడ్స్ కూడా అన్నీ తీసుకొని వచ్చాను మార్నింగ్ వచ్చేటప్పుడు. అండ్ నేను వచ్చేసి సీడ్స్ వేయడానికి మ్యాక్సిమం కోకోపీటే ప్రిఫర్ చేస్తాను, డైరెక్ట్గా సాయిల్లో అయితే వేయను. కోకోపీట్ ఒక 60% వర్మీ కంపోస్ట్ లేదా కంపోస్ట్ ఒక 40%, కొంచెం శాండ్ కూడా యాడ్ చేసి సీడ్స్ వేయడానికి మంచిగా కలుపుకొని గ్రో బ్యాగ్స్లో అయితే నింపుకున్నా. నేను మ్యాక్సిమం కోకోపీట్లోనే గ్రో చేస్తాను సీడ్స్ అనేవి. ఎందుకంటే మనం ఒక రోజు ఏమంటారు వాటరింగ్ చేయకపోయినా కోకోపీట్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సీడ్స్ అనేవి జర్మేట్ అవుతాయి. ఏదో కొంచెం జర్మేట్ అయినా కూడా మనం వాటరింగ్ మర్చిపోయామనుకో అవన్నీ మొత్తం చనిపోతాయి. సో నేను మ్యాక్సిమం కోకోపీట్లోనే సీడ్స్ అనేది నాటుకుంటాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ బ్రింజాల్లో ఒక 5 వెరైటీస్, లేడీస్ ఫింగర్, టమోటో, చిల్లీస్, మన బేసిక్ నీడ్స్ ఎక్కువగా యూస్ చేసేవైతే ఎక్కువ క్వాంటిటీలో సీడ్స్ వేసుకుంటున్నాను. వాటితో పాటు ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, జీనియా, కాస్మోస్ అండ్ కొన్ని వేరే వెరైటీస్ కూడా తెచ్చుకున్నాను నేను మన బెంగళూరుకి వెళ్ళినప్పుడు. ఫ్లవర్ సీడ్స్ కూడా అన్నీ వేస్తున్నాను. గ్రౌండ్లో ఒక లైన్ మొత్తం నాటితే చూడడానికి కూడా బాగుంటాయి. అండ్ పూజకు కూడా చాలా పూలు అవుతాయి. అండ్ వాటితో పాటు నేను కొన్ని ఎగ్జాటిక్ వెరైటీ సీడ్స్ కూడా తెప్పించుకున్నాను, లీఫీ వెజిటేబుల్స్ అండ్ కొన్ని అదర్ వెజిటేబుల్స్ కూడా తెప్పించుకున్నాను మొన్న. ఆ సీడ్స్ కూడా అన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ జర్మేట్ అయిన తర్వాత నేను అన్నీ కింద నాటిస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకా 1 వీక్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అన్నాయి కదా, సో ఆ ఎగ్జామ్స్ అయిపోయే లోపల ఈ ప్లాంట్స్ కూడా మంచి గ్రోత్ ఉంటాయి. సో అప్పుడైతే ఆ ప్లాంట్స్ అన్నీ నేను మొత్తం కింద నాటేస్తాను, చాలా స్పేస్ ఉంది కదా ఇక్కడ. అండ్ ఇక్కడైతే కొన్ని వెరైటీస్ క్రీపర్స్ కూడా నేను గ్రో చేద్దాం అనుకున్నాను. తమ్మకాయ అండ్ కాకరకాయ, బీరకాయ, సొరకాయ అండ్ బీన్స్, లాంగ్ బీన్స్ అండ్ బుష్ బీన్స్ కూడా యాడ్ చేశాను. ఈ సీడ్స్ అన్నీ నా దగ్గర చాలా రోజుల నుండి ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ముందు గార్డెన్లో అంత స్పేస్ లేదు కాబట్టి కొన్ని యాడ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు లాంగ్ బీన్స్ గ్రో చేశాను అనుకో, ఆ సీజన్ అంతా అయిపోయే ప్లాంట్స్ పీకేసిన తర్వాత ఇంకో వెరైటీ యాడ్ చేసేవాడిని. బట్ ఇప్పుడైతే చాలా స్పేస్ ఉంది కాబట్టి అన్ని వెరైటీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఏమంటారు దాలియా సీడ్స్ కూడా దొరికాయి, బట్ అవి వస్తాయి రేవో నాకు ఐడియా లేదు, కానీ ఆ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటితో పాటు శంకుపూలు వైలెట్ కలరు, వైట్ కలరు అండ్ సైప్రస్ వైన్, మీరు నా పాత వీడియోస్లో చూసింటారు, ఆ ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో సైప్రస్ వైన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నా. అండ్ నేనైతే నర్సరీకి కూడా వెళ్ళి ఏదైనా వెజిటేబుల్స్ కొత్త వెరైటీ సాప్లింగ్స్ ఏమన్నా దొరికితే తెచ్చుకుంటాను. మాకైతే ఊరి బయట అయితే దొరుకుతాయి, కొన్ని నర్సరీస్ అయితే ఉన్నాయి స్పెసిఫిక్ ఇట్లా సాప్లింగ్స్ అమ్మేటివి, అక్కడ వీలైతే వెళ్ళి తెచ్చుకుంటాను వీటితో పాటు. అండ్ ఇలా మొత్తం సీడ్స్ అన్నీ వేసిన తర్వాత పైన ఓన్లీ కోకోపీట్ ఒక థిన్ లేయర్ అయితే యాడ్ చేస్తాను. అండ్ వాటరింగ్కి వచ్చేసరికి నేను స్ప్రేయర్తో మాత్రమే వాటరింగ్ చేస్తాను అప్ టు 1 వీక్. ఎందుకంటే మనం చేత్తో వాటరింగ్ చేసినా లేదంటే ఏదైనా పైప్ పెట్టినా సీడ్స్ అన్నీ ఎలా అంటే అలా డిస్ప్లేస్ అయిపోతాయి, గ్రోత్ కూడా అంత ఫాస్ట్గా రావు. మనం ఇంకా స్ప్రేయర్ లేదంటే హ్యాండ్తో కొంచెం చిలకరించినట్టు వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి వాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో ప్లాంట్స్ ఎలా షిఫ్ట్ చేశాను అండ్ ఇంకా ఏమేమి వర్క్ చేశానో చూపిస్తాను. మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. హరే కృష్ణ.